హాయ్ అండి అందరికీ వెల్కమ్ ద అవర్ ఛానల్. వెల్కమ్ ద సాన్వి టాక్స్. ఈ సాన్వి టాక్స్ ఛానల్లో ఈరోజైతే మనం ఉల్వచారు ఎట్లా ప్రిపేర్ చేద్దాం, అసలు ఉల్వచారు తినడం వల్ల బెనిఫిట్స్ ఎట్లుంటాయి అనేది అయితే మన ఈ సాన్వి టాక్స్ ఛానల్లో ఈరోజైతే చూద్దాం. ముందైతే నేను ఒక ఉల్వలు తీసేసుకున్నాం. ఇదైతే ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట. ఇది ఏంటంటే మనం వీక్లీ వన్స్ ఒకసారైనా పిల్లలకి ఉల్వచారు పెడితే వాళ్ళ బోన్స్ అనేది స్టాండర్డ్గా ఉండి మెమరీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుందంట. అయితే వీక్లీ పెడదాం అనేది అయితే నేను ట్రై చేసిన. ఒక కప్ అయితే తీసేసుకోవాలి. ముందైతే ఆ కప్పులో అయితే ఉలవలు అయితే పోసేసుకొని, ఒకటే కప్పు ఎక్కువ పోసుకోకూడదు, మనకి కొంచెం అయితే చారు అయితే చాలా ఎదుగు అవుతుందన్నమాట ఈ ఉలవలు అనేది. ఈ ఉలవలను అయితే ఒక కప్తో తీసేసుకొని వేరే గిన్నెలో అయితే పోసేసుకొని ఇవి మంచిగా వాష్ అయితే చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఇంకా నైట్ అంతా నానబెట్టేసి తెల్లారైతే చేసేసుకోవాలి. ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకోవడం అయితే అస్సలు వీలవ్వదు, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి ఉలవలు అనేది. ఇంకా తెల్లారైతే నేను ఉదయాన్నే తీసేసిన. ఇట్లా మూత తీసి చూడంగానే ఇలా ఉలవలు అయితే నానిపోయినాయి అనమాట. తర్వాత ఇంకో గిన్నె అయితే తీసేసుకొని వాటరును గింజలను అయితే సపరేట్ అయితే చేసేసిన. ఈ ఉలవలు తినడం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ అనేది లిమిట్లో ఉంటుందన్నమాట. మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది మంచిది. ఇంకా కొంతమంది గ్యాస్ ఫామ్ వల్ల, పప్పులు తినడం వల్ల గ్యాస్ ఫామింగ్ వస్తుంది కదా, ఈ ఉలవలు తినడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకోవాలి. కుక్కర్ తీసేసుకొని హాఫ్ అయితే ఉలవలు ఉడికించుకున్నాం. ఇంకా హాఫ్ ఏంటంటే పిల్లలకి ఇంకా వాటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వీటిని పోపు కూడా వేసి పిల్లలకి నార్మల్గా ఇవ్వచ్చు, గుడాలు అంటారు కదా అలాగా. తర్వాత ఇంకా ఇవి ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది, వాటర్ కూడా ఎక్కువగా ఉండాలి ఉలవలు ఉడకడానికి. నేనైతే ఒక కప్పు ఉలవలకైతే 2-3 గిన్నెల వాటర్ అయితే పోసేసుకొని ఇంకా ఉడికించేసుకున్నా ఉలవలని. ఇది ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత అయితే ఇలాగా ఉంది. ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా వాటర్ని అయితే సపరేట్ అయితే చేసేసినాం. పప్పుని సపరేట్ ఉంచుకొని మళ్ళీ అందులో ఉన్న వాటర్ని కూడా సపరేట్ అయితే చేసినాం. తర్వాత అయితే ఒక మిక్సీ గిన్నె అయితే తీసేసుకొని ఇంకా ఈ ఉలవలను అయితే మెత్తగా చేసేయాలి. మనం పప్పు దువ్వతో కానీ లేకపోతే గంటెతో అనుకుంటే స్మూత్నెస్ అనేది రాదన్నట్టు. అందుకని మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి, మనకి స్మూత్ అవుతుంది. ఇంకా ఉలవ చారు అనేది మంచిగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇలాగైతే వచ్చేసింది. ఇంకా ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఉడికించిన తర్వాత ఆ వాటర్ అయితే ఇందులో కొన్ని పోసేసుకొని మంచిగా లూజ్నెస్గా అయితే కలుపుకోవాలి. తర్వాత మొత్తం పోసేసిన వాటరు, ఇంకా ఆ వాటర్లోనే ఇంకా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఉడికించిన ఉలవల వాటర్ అయితే పడవేయకుండా ఇలాగ చారు ప్రిపేర్ చేసుకోవాలి. వాటిలోనే మంచి విటమిన్స్ ఉంటాయి. తర్వాత ఒక గిన్నె అయితే తీసేసుకొని ఇంకా అందులో ఆయిల్ అయితే పోసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా కరివేపాకు, ఆనియన్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేయలేదు, స్కిప్ చేసేసిన. ఇంకా ఆయిల్లో అయితే ఇవన్నీ వేసేసి వేయించేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసేసుకోవాలి. నేను ఏంటంటే ఒక నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నా. కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానేసుకొని చింతపండునైతే ఇంకొక చిన్న గిన్నె మాత్రమే పోసేయాలి. ఎక్కువ చింతపండు వాటర్ అయితే పోసేయకూడదు. కొంచెం పులుపు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, టేస్టీ కోసమే ఈ చింతపండు చారు పోసుకోవడం. ఇంకా పోపులో అయితే ఈ చింతపండు చారు పోసేసి మంచిగా కాసేపు అయితే కాగనివ్వాలి. మసలడం అంటారు కదా, అలా మసిలిన తర్వాత
ఇంక ఇందాక మనం ఉలవచారు అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీ కొట్టుకొని అందులో వాటర్ పోసినాం కదా, అవైతే ఇప్పుడు ఈ పోపులో అయితే వేసేసుకొని ఇంక ఇది మరిగేదాకా చూడాలి. మరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని ఇంకా అందులో కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా నేను వేయలేదు. ఇవన్నీ వేసేసి ఇంకా కలిపి ఒక 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి టేస్టీ అంటే టేస్టీ అస్సలు అవసరం ఉంది. ఎట్లుంటుంది అనుకున్నాను నేను, కానీ ఉలవచారు చాలా టేస్టీగా ఉన్నట్టు. ఇంకా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం తినేస్తే సరిపోతుంది. ఇదైతే పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. వీక్లీ వన్స్ ఇలాగ చారు చేశారనుకోండి, నార్మల్ చింతపండు చారు కంటే ఇది చాలా ఇష్టం. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి.